ఇదేంటి? నేను చాలా సమయం నుంచి నా చేతులు చాచి ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నాను, కానీ ఒక్క ఫలం కూడా నా చేతిలో పడలేదు. నేను దానిని తినాలనుకున్నాను. చాలా సమయం నుంచి నిరీక్షిస్తున్నాను, అలా జరగడం లేదు. ఇప్పుడు మీరంటారు మీరు ఏం మాట్లాడుతున్నారు అని. మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అని. ఒకవేళ ఫలం కావాలంటే మీరు వృక్షం పైకి ఎక్కాల్సి ఉంటుంది, ఫలం వరకు చేరుకోవాల్సి ఉంటుంది, అప్పుడే ఫలం దొరుకుతుంది. ఇది చాలా సులభమైన విషయం. మరి ఈ విషయాన్ని మీరు మీ జీవితం విషయంలో ఎందుకు ఆలోచించరు? లక్ష్యం ఎక్కడుందో మీకు తెలుసు. లక్ష్యం వరకు వెళ్లే మార్గం ఏంటో కూడా మీకు తెలుసు. ఆ మార్గంలో వెళ్ళటానికి శక్తి కూడా మీలో ఉంది, కానీ మీరు అప్పుడు కూడా మీరు లక్ష్యాన్ని సాధించలేరు. ఎందుకు? ఎందుకంటే మీరు నిరీక్షిస్తూ ఉంటారు లక్ష్యం మీ సమక్షంలోకి రావాలి అని. కానీ అలా జరగదు. లక్ష్యం ఏదైనా సరే, ధనం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా గౌరవం కావచ్చు, లేదా మోక్షం కావచ్చు. ఒకవేళ